హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఏ షార్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంట్లో బూరెలు చేస్తారు. మమ్మీ చేస్తుంది, డాడీ కాలుస్తుంది. నేను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బూరెలు చేసుకుంటున్నాను. మమ్మీ చేస్తుంది, డాడీ కాలుస్తుంది. నేను కూర్చున్నా ఊరికే. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, కలుపుతున్నారు మమ్మీ డాడీ. శనగపప్పు బెల్లం కలుపుతున్నారు, కానీ చాలా లూజ్ అయిపోయింది. మళ్ళీ మమ్మీ స్టవ్ మీద గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ అది కొంచెం గట్టిగా అయ్యేలా చేసింది. గట్టిగా అయింది. అయితే మమ్మీ డాడీ అది తీసుకొని తింటుంటే సీరియస్ అయి కోపంగా చూసింది. కానీ అది కామెడీ. డాడీ మమ్మీ నేను ఉంటే కొంచెం అట్లా థ్రిల్ మెయింటైన్ చేస్తాం అన్నట్టు. కొంచెం అలా ఉంటాం, ఫ్రీగా ఉంటాం. ఫ్రెండ్స్ కలపడం అయిపోయింది. అదే లూజ్ అయిందని చెప్పిన కదా, అదే స్టవ్ మీద వేడి చేస్తుంది డాడీ. అయితే ఆల్రెడీ డాడీ కొన్ని కాల్చిండు. పూరి ఇది రిలాక్షన్ టూత్ పేస్ట్. ఇది దంతాలు జివ్వమనడం నుండి ఉపశమనాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహకరిస్తుంది. ఫ్రెండ్స్, అయితే మమ్మీ వాళ్ళు వీడియోలో పడడానికి కొంచెం ఇబ్బంది పడతారు, అందుకే కొంచెం ఇట్లా చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఫ్రీ ఉంటే మస్తు, అంటే ఫ్రీ ఉంటే బాగా చేసేవాడిని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అలా చేయాలని నాకు కూడా ఉంది, కానీ మమ్మీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, చూడండి. ముందు ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, చేస్తుంది మమ్మీ పూరి. ఫ్రెండ్స్ అయిపోయింది, పూరి అయిపోయింది. బెల్లం వేస్తుంది, బెల్లం పప్పు పూరి మీద వేస్తుంది. పూరి మీద వేసి మళ్ళీ ఇంకో పూరి వేస్తుంది పైన. ఇంకో పూరి వేసింది. పూరి వేసి దానిపైన బాక్స్ పెట్టి రోల్ చేస్తుంది. రోల్ తీసేసి సైడ్ తీసేసి మళ్ళీ బూరె ప్రెస్ చేస్తాను అన్నట్టు ఎడ్జ్లకి. ఎడ్జ్లకి ప్రెస్ చేస్తుంది. ఫ్రెండ్స్, డాడీ కాలుస్తుండు. డాడీ కాలుస్తుంటే నేను వీడియో తీస్తాను. కాలుస్తుండు. అయితే మమ్మీకి డాడీ చాలా హెల్ప్ చేస్తాడు, అంటే హెల్ప్ఫుల్గా ఉంటాడు డాడీ. ఏ పైన చాలా హెల్ప్ చేస్తాడు మమ్మీకి. అయితే అయిపోయింది ఒకటి, అందులో వేస్తుండు. మళ్ళీ ఇంకోటి వేసిండు అందులో. హలో గైస్, అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను వీడియోస్ తీస్తున్నా, ట్రై చేస్తున్నా. ఏదైనా మైనస్ ఉంటే, అంటే ఏదైనా తప్పులు ఉంటే చూడండి, చెప్పండి. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినాయి. తింటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
రిషి మనసుని మార్చేలా ఉన్నారే.